నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీస్ శాఖపైనే మచ్చపడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా డీజీపీతో మొదలుకొని ఎస్ఐల దాకా బదిలీ కావాల్సి వచ్చింది. ఇంతమందిపై చర్యలు తీసుకోవడం, పోలింగ్ తర్వాత ఈసీ కొరడా గలించడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. పోలింగ్ కు ముందే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ రాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా తాత, గుంటూరు ఐజీ పాలరాజు, అనంతపురం ఎస్పీ అర్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈసీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్లపైన ఈసీ చర్యలు తీసుకుంది. పోలింగ్ అనంతరం జరిగిన హింసపై తీవ్రంగా స్పందిస్తూ ఎస్ఐ స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో 12 మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు సస్పెన్షన్ కు గురైన అధికారులు వీరే: తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్పీసీఐ రాజశేఖర్, ఎస్పీ డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి సిఐ రామచంద్రరెడ్డి, నరసరావుపేట డిఎస్పీ బిఎస్ఎన్ వర్మ, గురజాల డిఎస్పీ పుల్లపు రాజు, ఎస్పీసీఐ ప్రభాకర్ రావు, తాడిపత్రి సిఐ మురళీకృష్ణ వీరిపై వేటు వేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాదు, వారిపై తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.